ఎస్బీఐ ఉంది కదా అని ఏదన్నా లోపల అందరితో కలిసిపోవాలి అని బయటకి ఫోన్ చేసి సరే ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు చూస్తేనేమో మెచ్చుకుంటున్నా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అదే మీరు అది ఎవడే సంసారి చెప్పండి ఎవడో సంసారి చెప్పండి ఎవడో సుధకు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం తీసుకుంటాను నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళు ఇంటికి వచ్చారంటే దిగుతుంది అయిపోయింది మా ముందే మీరు డబ్బులు తీసుకుని అది చేశారు అయితే ఏమైంది నంజంపాడ వినంగా అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది డబ్బులు లేవు టైంకి చెప్తాను అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 7 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టిస్తాను 5-10 వేలే నేను అడుగు విన్నారా నేను పచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎక్కడిది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నా నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది ఎవడు ఉండడు నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే కడగొచ్చి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ నేను కొట్టుతాను కుట్టుకొచ్చింది ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత ఇచ్చండి ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా పూసేవారు మున్సిపల్ ఆఫీసర్ నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా అయినా కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయంటే ఏదుంటాయని అయిపోయినాయి అయితే ఎస్బీఐ అదే చూసినా ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడొచ్చు కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ పెట్టి అది చూసి జరిసి అది చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి ఇప్పిస్తాం అంటే మేము లోకల్ చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి సరే అండి ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు అనుభవం లేదు దగ్గర నేను ఒక మాట చేయగారు కనిపెట్టంటే తక్కువ ఎందుకంటే మీకు చెప్తుంది పెద్ద మాదేం ఏం ఎప్పుడు చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారు అనుకో ఈ పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి లక్షిపోయావు ఇప్పుడు అవతలకి ఎవరైనా చెప్పినా నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేశారనుకో ఇటు తెచ్చి అరకట్ట కూడా ఇదే ఉంటుంది కదా ఏ రోడ్డు వేయటంలో అరుగుతుంది ఇప్పుడు నేను అర్థం పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టి చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను అంతే సార్ కొత్తగా నాకు చేయమని చెప్పలేదు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.